This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ది వాచ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అరౌండ్ 291 వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎగ్జామినేషన్ అయితే ఏం కండక్ట్ చేయరు గైస్. మీరు చక్కగా ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ కూడా మనకైతే ఉండదు అన్నమాట. సో చాలా మంచి అప్డేట్. తప్పకుండా డీటెయిల్స్ అని కూడా చెక్అవుట్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసండి ఒక ఐడియా అయితే వస్తుంది. అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అయితే డెలివర్ చేస్తాం. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన యొక్క ఛానల్లో రోల్ అవుట్ అవుతుంది, గమనించండి గైస్. ఓకే, సో డీటెయిల్స్ చూసేద్దామా. బిఫోర్ దట్ కంపల్సరీ మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు, మీకు డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏం వచ్చినా సరే మేమైతే పోస్ట్ చేస్తాం. ఇవి కూడా నేను ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా కొన్ని పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి కాబట్టి మీ డిస్ట్రిక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 12th November 2025 ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పత్రికా ప్రకటన కూడా మెన్షన్ చేశారన్నమాట. ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ కొరకు దరఖాస్తుల స్వీకరణ అని మెన్షన్ చేశారు. ఓకే గైస్, చూడండి మనకి ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయుట కొరకు ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణులు ఎవరైతే ఉన్నారో, ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి 15th November నుంచి 30th November వరకు మనకి www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో మీరైతే దరఖాస్తు చేసుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో 30th November ఇస్ ద లాస్ట్ డేట్. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలని ఇచ్చారు. ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చూడండి, ముఖ్య గమనికలో ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఐటీఐ కాలేజెస్లో ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో సో వాళ్ళే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయడానికి అయితే అవుతుందన్నమాట. జిల్లాల వారీగా ట్రేడ్స్ యొక్క ఖాళీల వివరాలు అంటే వేకెన్సీ డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు డిస్ట్రిక్ట్ మనకైతే ఇచ్చారు. చూడండి ఒకసారి. ట్రేడ్స్కి సంబంధించి ఫస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే డివైడ్ చేశారన్నమాట డిస్ట్రిక్ట్ వైజ్. కృష్ణాకి సంబంధించి టోటల్గా 38 వేకెన్సీస్, ఎన్టీఆర్ వచ్చేటోడికి మనకి 87 వేకెన్సీస్, గుంటూరుకి వచ్చేటోడికి 41 వేకెన్సీస్, బాపట్ల 22, పల్నాడు 44, ఏలూరు 30, నెక్స్ట్ పశ్చిమ గోదావరి వచ్చేటోడికి 29 వేకెన్సీస్ తోటి టోటల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. దీనికి ఒక ప్రాసెస్ ఉంది గైస్. ఓకే, ఈ అప్రెంటిస్షిప్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ www.apprenticeshipindia.gov.in వెళ్ళి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక రిజిస్ట్రేషన్ అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవాలి. దాన్నే వీళ్ళు ఏమంటారంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటారు. ఓకే, ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకే, కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకైతే వస్తుందన్నమాట. సో తర్వాత మీరు లాగిన్ చేసి అక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఏంటి విత్ రెస్పెక్ట్ టు డిస్ట్రిక్ట్ నేమ్స్ బేస్ చేసుకొని మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే గైస్, గమనించండి. ఇప్పుడు ఇండివిజువల్గా చెప్తున్నాను చూడండి ఒకసారి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మరియు ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే విధానం వాళ్ళు స్టెప్ వైజ్ ఇచ్చేసారు గైస్. ఓకే, ఫస్ట్ లాగిన్ చేయండి, తర్వాత క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి. అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అఫీషియల్ వెబ్సైట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్ గైస్, స్కిల్ ఇండియా నుంచి. ఇక్కడ చూడండి www.apprenticeshipindia.gov.in. ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఇక్కడ క్యాండిడేట్ మీద ఇచ్చేస్తారు. సో తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చి ఒక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మీరైతే కంప్లీట్ చేసుకుంటారు అనమాట. ఐటీఐ స్టూడెంట్ మీద ఇచ్చేసి మీ రోల్ నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ ఫైండ్ చేసుకొని అప్పుడు మీరు ఒక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుందని చెప్పారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అది కూడా ఇంక ఇలా ఉంటుంది అన్నమాట. ఈ ఫార్మేట్లో ఉంటుంది, రెడీ చేసి పెట్టుకోండి. సో ఆఫ్టర్ దట్ మీరు లాగిన్ అవ్వాలి. ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత సో ఓటీపీ వస్తే అవన్నీ కూడా ఎంటర్ చేసేసుకుంటారు. తర్వాత ఈకేవైసీ అంతా కూడా చేసుకుంటారు మీరు ఆధార్ కార్డు తోటి. అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా చూడండి అక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ మనకైతే కనిపిస్తాయి. లాగిన్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సెలెక్ట్ కోర్స్ టైప్లో డెసిగ్నేటెడ్ సెలెక్ట్ కోర్స్లో వచ్చేటికి సంబంధిత ట్రేడ్ అంటే మనకి డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ అది కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సెర్చ్ లొకేషన్కి వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయాలి.
అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. నేను చెప్పాను కదా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయనేసి. ఎన్టీఆర్, కృష్ణ, అలాగే ఇండివిజువల్ డిస్ట్రిక్ట్కి ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్, ఏపీఎస్ఆర్టీసీ కృష్ణ, ఏపీఎస్ఆర్టీసీ వెస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఇలా ఉంటాయన్నమాట. వాటి మీద ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి అక్కడ మీరైతే అప్లై అయితే చేసేసుకుంటారు. ఓకే, వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సో మనకి డేట్స్ వీళ్ళు రిలీజ్ చేస్తారు గైస్. ఓకే, నేను మనకి ఛానల్లోనే కూడా మనమైతే అప్డేట్ ఇద్దాం. సో తప్పకుండా మనకి ఛానల్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటండి. ఆ డేట్స్లో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీరు వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, చూడండి ఒకసారి. సో ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్షిప్ చేయడం కొరకు ఈ యొక్క వెబ్సైట్లోని మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటుగా ఒక జత జిరాక్స్ కాపీలు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ నందుగల జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్దకు వెరిఫికేషన్ కొరకు వెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కూడా మెన్షన్ చేశారు. డేట్స్ మనకైతే తెలియజేస్తారన్నమాట నెక్స్ట్. ఓకే, సో మీరు అసలు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి? ఆల్రెడీ apprenticeship.gov.in వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా. మీ యొక్క ప్రొఫైల్ ఏవైతే ఉందో ఆ ప్రొఫైల్ యొక్క కాపీ, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, ఎన్సీవిటీ సర్టిఫికేట్, నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ అయితే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్స్, ఎన్సీసీ స్పోర్ట్స్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఆ యొక్క సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకుని పట్టుకు వెళ్ళాలి మీరు వెరిఫికేషన్ దగ్గర మీకు 118 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇదేంటంటే ప్రాసెసింగ్ ఫీజు అనమాట. 100 రూపీస్ ప్లస్ 18 రూపీస్ జీఎస్టీ కలిపి 118 రూపాయలు మీకు అయితే ఛార్జ్ చేస్తారు. అది మీరు అక్కడ పే చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ ఏముండదు. ఆ వెరిఫికేషన్ కనుక త్రూ అవుతే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఐటీఐలో వచ్చిన మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేసేస్తారు. ఓకే, సో తప్పకుండా 30 నవంబర్ 2025 కల్లా మీరు ఈ అప్రెంటిస్షిప్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి గైస్. చాలా మంచి నోటిఫికేషన్. ఓకే, అఫీషియల్ డీటెయిల్స్ కోసం మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క వెబ్సైట్ కూడా జత చేస్తాను. మనకి ఆ లింక్లో అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మాట ఇక్కడ నుంచి మీరైతే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకుని ఇదే డీటెయిల్స్ మీకు అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చెక్ చేయండి. అండ్ ఇంకా స్టైఫండ్ కోసం యాజ్ పర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రెంటిస్షిప్కి అసలు ఐటీఐ కేటగిరీ పీపుల్కి ఎంత ఉంటుందో యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ఉంటుంది కాబట్టి డోంట్ వరీ అట్ ఆల్. సో ఇదేమి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. స్టైఫండ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్, ఎక్కువ మందికి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇండివిజువల్ డీటెయిల్స్ గురించి అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గురించి ఆఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.